గుండె జారి గల్లంతైంది మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలండి. క్లాసు, మాసు, యూత్, ఫ్యామిలీలో అన్ని రకాల ప్రేక్షకులకి మా సినిమా బాగా నచ్చుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. సుధాకర్ రెడ్డి గారు నాకు సూపర్బ్ అంటే సూపర్బ్ టీంని ఇచ్చారండి. ముఖ్యంగా కెమెరామెన్ ఆండ్రూ గారు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీకి ఫోటోగ్రఫీ ఎంతో ఇంపార్టెంట్, చాలా చాలా బాగా చేశారండి. దెన్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, ఆల్రెడీ ఆడియో పెద్ద హిట్ అయిపోయింది, సూపర్బ్ ఆడియో. బట్ రీరికార్డ్ గురించి చెప్పాలండి, ఇంటర్వెల్ నిత్య బర్త్డే ఎపిసోడ్ కానివ్వండి, క్లైమాక్స్ హీరో హీరోయిన్ మీటింగ్ ఎపిసోడ్ కానివ్వండి, అతను చేసి వినిపించగానే అలా కళ్ళమ్మ నీళ్ళు కారిపోయాయండి. అను థ్యాంక్స్ ఇలా. అండ్ చైతూ అండి, డింగ్ 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 టెక్ కన్నా రాసుందిలే నీకు నాకు, రాసుందిలే నీతో ఇలా, నువ్వేలే నావేనెలా అన్న సూపర్బ్ లిరిక్స్ అండి. చైతూ సూపర్. దెన్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది మా హర్ష గారి గురించి అండి. మా రైటర్ హర్ష అండి, స్క్రీన్ ప్లే కమ్ డైలాగ్స్ అండి. ఈ రోజున థియేటర్స్లో ప్రేక్షకులు పడి పడి నవ్వుతున్నారంటే దానికి కారణం అతనేనండి. సూపర్బ్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే అండి. థ్యాంక్స్ హర్ష, థ్యాంక్స్ అలాట్. ఈ రోజున మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది నీ వల్లే. గుండె జారి గల్లెంతైంది రిలీజ్ అయ్యి అన్ని థియేటర్స్లో హౌస్ఫుల్ కలెక్షన్స్తో ప్రదర్శింపబడుతుంది. ఇంత పెద్ద హిట్ చేసే ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. శ్రేష్ మూవీస్ బ్యానర్లో ఇష్క్ ఒక సెన్సేషన్ సృష్టిస్తే గుండె జారి గల్లంతైంది అంతకన్నా పెద్ద హిట్ అవడం చాలా ఆనందంగా ఉంది. బేసికలీ ఇట్స్ ఎ టీమ్ వర్క్. మా టెక్నికల్ టీమ్ అందరూ చాలా కష్టపడి పనిచేసాము. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఈ థింగ్. సో థ్యాంక్స్ ఎవ్రీబడి. చాలా ఉత్సాహంగా ఉంది ఈరోజు, చాలా 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 సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేను. ఫస్ట్ కారణం ఏంటంటే సినిమా సక్సెస్ అవటం, రెండో కారణం ఏంటంటే ఈ సినిమాకి నేను ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే రైటర్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ డేనే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఈ సందర్భంగా నేను రెండు పనులు చేయాలి. ఒకటి కంగ్రాచులేషన్స్ చెప్పడం, రెండు థ్యాంక్స్ చెప్పడం. థ్యాంక్స్ అన్న సాధారణంగా లాస్ట్లో చెప్తాం, కానీ ఫస్టే థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్స్ చెప్పాల్సింది ముగ్గురికి. ఒకటి ప్రేక్షకులకండి ఫస్ట్, ఎందుకంటే దీన్ని ఇంత గొప్ప సక్సెస్ చేశారు, ఎంత బాగా రిలీజ్ చేస్తున్నారు, ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు ఎప్పటికీ 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 రుణపడిపోయి ఉంటాం మేమంతా అని మా టీం తరపున నేను ముందు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ నేను చెప్పాల్సింది ఫస్ట్ అండి మా డిస్ట్రిబ్యూటర్స్కి అండి. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రొడ్యూసర్స్ అన్నవాళ్ళు బ్రాండ్ వాల్యూ వల్ల కానివ్వండి, వాళ్ళకున్న ఇమేజ్ వల్ల కానివ్వండి సేఫ్గా దాదాపుగా బయటపడతారు. అలాగే ప్రేక్షకులు కూడా బాగుంటే సినిమా చూస్తారు, లేకపోతే లేదు. మధ్యలో నలిపేది ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్సే. అలాంటిది ఇవాళ డిస్ట్రిబ్యూటర్స్ వేదిక మీదకి వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారంటే ఇంకా అంతకు మించిన శుభసూచకం ఇంకోటి లేదు. సరే, దీనికి డైరెక్ట్ గా ప్రేక్షకులే వాళ్ళకి అంటే ఫస్ట్ రీజన్ ఫర్ దేర్ సక్సెస్. అండ్ దానికన్నా ముందు సినిమా తీసిన వాళ్ళకి మాకు వస్తుంది కానీ, బట్ ఇప్పుడు ప్రేక్షకులే వాళ్ళకి ఫస్ట్ అనమాట. సో వాళ్ళకి ముందు కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ చేసిన రెండు మంచి పనులు ఏంటంటే ఒక టీం సెట్ చేయటం, రెండోది ఒక అద్భుతమైన యంగ్ ప్రొడ్యూసర్ని, రెబల్ ప్రొడ్యూసర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయటం. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నిఖితా రెడ్డి గారు. ఇవాళ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక్క రీజన్ నితిన్ అండి. ఫస్ట్ ఫార్మోస్ట్ ఎవ్రీ రీజన్. మిగిలిన అంటారా అవన్నీ ఆటోమేటిక్ కలుస్తాయి. ఒక 200 మంది గూడ్స్ పెట్టి 200 గూడ్స్ పెట్టి లాగేది ఒక ఇంజిన్ ఉంటుంది కదా, ఇంజినే దట్ ఈస్ నితిన్. ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, ఈ రోజు నితిన్ పర్ఫార్మెన్స్ గురించి కానీ మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇష్క్ తర్వాత ఇష్క్ అంత రెస్పాన్స్ రావాలంటే అది రెస్పాన్సిబిలిటీ వేరు. సో స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఎప్పటికప్పుడు కాన్షియస్గా ఏంటంటే ఇష్క్లో చాలా బాగా చేశాడు, ఐ హ్యావ్ టు మ్యాచ్ హిమ్. నేను అతని పర్ఫార్మెన్స్ లెవెల్స్కి నేను అతనికి స్క్రిప్ట్ చక్కగా రాయాలని ఎప్పటికప్పుడు కాన్షియస్గా ఉంటూ చేసిన పని అండి. అన్బిలీవబుల్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నితిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంత కష్టపడిన వాడికి ఎంత ప్రతిఫలం దక్కాలో అంత దక్కాలి. ప్రశాంతంగా కనిపిస్తాడండి. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, అతను కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. సముద్ర గర్భంలో చాలా ఉంటుందండి, అది మనం కనీసం ఇమాజిన్ కూడా చేయలేం. అటువంటి పెయిన్ అంతా తీసుకొని మొత్తం తనై ఎంత శక్తితో ఎంత ఓపికతో ఎప్పుడు అలసట కూడా కనబడిన ఆ ఫేస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను.
I heartfully congratulate and thank both to Nitin. I'm very, very, very happy. Movie has become a very, very, very big hit. I'll the only credit that I'll give is to my hero Nitin. He believed me and he's given me this opportunity. And na character kuda chala pedda success ayindi. I thank Nitin and also the entire crew of Gunde Jari Gallantayinde. Gunde Jari Gallantayinde title లాగే బాక్స్ ఆఫీస్ కూడా జారి గల్లంత అయిపోయింది. అండ్ ఎంత వరకు గల్లంత అవుతుందో విల్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ నితిన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్స్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారు థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కూడా బిగ్ 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నితిన్ గారికి థ్యాంక్స్ సార్. సుధాకర్ రెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను మీకు సార్. ఎందుకంటే నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది మీ భిక్ష. అండ్ వన్ మోర్ థింగ్, హర్షవర్ధన్ గారు ఆయన డైలాగ్స్ నన్ను చాలా మంచి పేరు తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ అంతా ఏంట్రా అసలు ఆ సినిమా సెకండ్ హాఫ్ లో ఒక సముద్రం వేవ్ పాస్ అవుతుంది థియేటర్లో నీ సీన్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అదంతా క్రెడిట్ గోస్ టు మా రైటర్ హర్షవర్ధన్ గారు. ఆయన మా డైరెక్టర్ గారు, ఆయన ఎలా చెప్తే అలా చేశాను కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. వీళ్ళందరికీ ఎవరికి ఎంత చెప్పినా నేను ఇంకా అనూప్ గారు నాకు నా బ్యాక్గ్రౌండ్ నేను చేసినప్పుడల్లా ఆయన ఇచ్చిన మ్యూజిక్ కి నేను ఎక్కడికి వెళ్ళిపోయానండి. అదనమాట. ఓకే, థ్యాంక్ యూ. Firstly, I want to thank Nitin Garu, Sudhakar Reddy uncle, Akka, thanks one and all. Ishq నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అండి. ఇష్క్ నేను మర్చిపోలేను. నాకు హిట్ ఇచ్చారు. హిట్ ఇచ్చిన తర్వాత చాలా ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు చాలా భయపడుతూ స్టార్ట్ చేసామండి. విత్ అనూప్ గారు సింగిల్ కార్డ్ ఇచ్చారు. ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్, హ్యాండిల్ చేయగలమా లేదా, ఇష్క్ కన్నా మీట్ అవ్వగలమా లేదా అని. సో ఆ అన్అజంప్షన్స్కి చాలా వెనకాలండి నితిన్ గారు నువ్వు చేస్తున్నావు, యూ కెన్ డూ ఇట్ అని. అండ్ ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఇష్క్ తర్వాత ఇష్క్ కన్నా పెద్ద హిట్ అయిందని అందరూ ఫోన్ చేసి మ్యూజిక్ కూడా చాలా బాగుంది అంటుంటే ఐఎమ్ గ్లాడ్. గుండెజారి గల్లంతైంది. ఇట్స్ వెరీ బిగ్ హిట్. ఈరోజు సత్యం థియేటర్కి వెళ్ళాము, మార్నింగ్ షో. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ ప్రాజెక్ట్కి శ్రేష్ఠ మూవీస్లో ఈ ప్రాజెక్ట్కి నాకు అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, నిఖితా రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇష్క్ తర్వాత రిలీజ్ అయిన నా ఫిలిం కూడా ఇదే యాక్చువల్లీ. సో ఇష్క్ చాలా పెద్ద హిట్ అయింది అని ఒక చిన్న టెన్షన్, ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో పబ్లిక్ అనే టెన్షన్ ఉండేది. బట్ రిలీజ్ అయ్యాక తెలిసింది లైక్ ఇది ఇష్క్ కన్నా డబుల్ ట్రిపుల్ రెస్పాన్స్ ఉంది, పాజిటివ్ రెస్పాన్స్. అండ్ ఐ విల్ థ్యాంక్ ఎవ్రీ ఆడియన్స్ ఫర్ దట్. అండ్ ఈ క్రూ ఈ ఫిలిం ఇంత మంచిగా రావడం కారణం ఒక్కరి క్రెడిట్ కాదండి, ఇట్స్ ఎ టీమ్ వర్క్. డైరెక్టర్ గారు విజయ్ గారు, నిఖితా రెడ్డి ప్రొడ్యూసర్ గారు, అండ్ హీరో నితిన్, అండ్ ఎడిటర్, డాన్స్ మాస్టర్, రైటర్, ఎవ్రీ వన్, లిరిసిస్ట్ అందరు కూడా చాలా ప్యాషన్తో కష్టపడి వర్క్ చేశాం. అండ్ దట్స్ వై ఈ రిజల్ట్ ఇవాళ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అండ్ ఈ ఫిలిం ఇంకా అందరూ చూసి ఇంకా లైక్ ఎంజాయ్ చేయాలి. అండ్ ఈ ఫిలిం ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా సక్సెస్ని నేను ఒకే వ్యక్తికి ఇస్తానండి. డెడికేషన్ ఐ వుడ్ లైక్ టు డెడికేటెడ్ మా టీం ఎవరు కాదండి, ఓన్లీ మా నాన్నగారికి అండి. ఇష్క్ సినిమాకి ఈ సినిమాకి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు ఒకటి తెలుసు. అండ్ సినిమా మాట్లాడాలంటే ఫస్ట్ ఇక్కడ ఆర్డర్లు వస్తే మా ప్రవీణ్ ఎడిటర్ సినిమాకి ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్కి చిన్న ల్యాగ్ కానీ చిన్న బోర్ రాకూడదని తను చూసిన సినిమాని 100 సార్లు సినిమాని చూసి ఎడిటింగ్ సూపర్ చేశాడు. ప్రతి రివ్యూలో కూడా ఎడిటింగ్ ఇస్ వెరీ గుడ్ అన్నారు. సో డెఫినెట్లీ ఒక మామూలుగా మీ అందరికీ అంటే ఎడిటింగ్ అంటే అటు అసలు ఎవరో పెద్ద మాట్లాడరు, ఆ టెక్నీషియన్కి ఆ తగిన గుర్తింపు ఇవ్వరు. బట్ ఈ టీం లేకుంటే ఈ సినిమా లేదు, ఈ సినిమా లేకుంటే ఈ సక్సెస్ నాకు రాదు. సో అందుకే థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. తర్వాత నిత్యామేన్ ఇష్క్ తర్వాత ఈ కథ ఫస్ట్ విన్నప్పుడు మా ఇద్దరికి వచ్చిన సేమ్ థాట్. ఆ రెండో హీరో టైప్ క్యారెక్టర్కి మధు ఉంటే చాలా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చెప్పగానే పెట్టాయి మధుకి. తను 100% న్యాయం చేస్తాడు. వెరీ టాలెంటెడ్ గై. ఈ సినిమాతో తనకి పెద్ద బ్రేక్ వచ్చింది. డెఫినెట్గా యూ విల్ గో అ ప్లేసెస్ ఇన్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ మా గేరవి
థియేటర్లో మాత్రం రెండు సీన్లు వస్తే థియేటర్లో వస్తే థియేటర్ అంతా అసలు పగిలిపోతుంది. థియేటర్ ఫెంటాస్టిక్ యాక్టర్, సూపర్ యాక్టర్. అంటే ఇన్నేళ్ళు ఈ ఇద్దరికి ఎందుకు లైఫ్ రాలేదా అని నేను అనుకున్నాను. బట్ ఫైనల్ గా ఈ సినిమా ద్వారా ఇద్దరికి పెద్ద బ్రేక్ వచ్చింది. ఇద్దరు సూపర్ యాక్టర్స్. ప్లీజ్ ఎంకరేజ్ దీస్ టూ గైస్ వేరే సినిమాలు కూడా ప్లీజ్. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ మాడతా. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఇష్క్ సినిమాకి సూపర్ బాడీ వచ్చాడు. నా లైఫ్ లోనే అది బిగ్గెస్ట్ హిట్ ఆడియో. ఇప్పటికీ చాలా మంది ఫోన్స్ లో రింగ్ టోన్స్ అవే. అండ్ ఆ సినిమా హిట్ తర్వాత నెక్స్ట్ ఈ సినిమాలో ఆడియో ఎంత అంటే ఎలా ఉండాలని సూపర్ బాడీ ఇచ్చాడు. ఆడియో హిట్ అయిపోయింది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ అండి నాకు నచ్చే దాని విషయంలో రీ రికార్డింగ్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ రికార్డింగ్ చాలా బాగా చేస్తారు. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అది ఒకలా ఉంటుంది. బట్ అనూప్ రీ రికార్డింగ్ లో కూడా ఒక మెలడీ ఉంటుంది. అది మీరు దాన్ని క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. అంత సీన్ ని బాగా ఎలివేట్ చేస్తారు సీన్ ని. ఈ సినిమా మేము ఆవిడ్లో చూసుకున్నప్పుడు సినిమా చాలా బాగా అనుకున్నాము. రీ రికార్డింగ్ తర్వాత సినిమా మాత్రము స్పెల్ బౌండ్ సినిమా. ఇది ఒక గొప్ప సినిమా వచ్చింది ఫీలింగ్. హిట్ ఫ్లాప్ మర్చిపోయాను నేను. సినిమా అనేది ఫ్రెష్ సినిమా, చాలా బాగుంది వచ్చింది ఫీలింగ్. ఆ ఫీలింగ్ కేవలం వచ్చింది ఆయన రీ రికార్డింగ్ తోని. అండ్ హీస్ లైక్ మై బ్రదర్. నా కోసం చాలా స్పెషల్ ఎఫర్ట్ చేశాడు. మిడ్ నైట్ నేను తను దొబ్బి టార్చర్ పెట్టి తను మాత్రం చాలా బాగా ఇచ్చాడు. నా వర్క్ నాకు చాలా బాగా చేశాడు. ఫైనల్ గా ఆయన సినిమాని ఇంత బాగా నాకు ఒక బిగ్ రిలీజ్ ఇచ్చిన మా డిస్ట్రిబ్యూటర్స్ హరి గారు, రామదాస్ గారు, అభిషేక్ అండ్ అదర్ సిఐడి బయర్స్ కి చాలా థ్యాంక్స్. అండ్ సినిమాని బాగా నాకు ప్రమోట్ చేస్తున్న హెల్ప్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థ్యాంక్స్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకుంటే సినిమా కింద క్రేజ్ రాదు. ఇష్క్ సినిమా నేను చాలా అప్పుడు సినిమా ఉంది నాకు 10 ఫ్లాప్లు అండి. ఆ సినిమాకి నార్మల్గా గెస్ట్ లాగా ఎవరు పిలిచినా కూడా పెద్ద హీరోలు వాళ్ళ దృష్టిలో ఇతను అయిపోయాడు, హీరో అయిపోయాడు, ఎందుకు మనం వెళ్తే మన టైం వేస్ట్ అలా అనుకుంటారండి. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా నా జెన్యూనిటీ అంటే ఆయనకి నాలుగు ఏం వచ్చినా నాకు తెలియదు కానీ వెళ్ళి అడిగానండి, సార్ ఇలా నా సినిమా ఆడియో తీసుకోవడం మీరు రావాలి అంటే 3 ముక్కలు, నితిన్ నీకోసం వస్తాను వెళ్ళు, ఎప్పుడు ఎక్కడ, దీని తప్పించి వేరే ఒక మాట అడగలేదు. తను వచ్చాడు. తను రావడంతోనే ఆ సినిమా ఇష్క సినిమా మీద వచ్చింది క్రేజ్. అసలు పవన్ కళ్యాణ్ గారు బయటికి రారు, ఫస్ట్ టైం వచ్చాడు అని వచ్చింది క్రేజ్. ఆ పాజిటివిటీతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత ఈ సినిమాలో ఆయన పేరు, ఆయన సాంగ్, ఆయన ఖుషి సినిమా సీన్, సో ఎక్కడ కూడా మేము ఆయన పేరుని ఎక్కడ కూడా తన రేంజ్ ఆ సినిమా సాంగ్ రేంజ్ తగ్గకుండా మా టీం అందరం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాట చేసాము. ఎందుకంటే మా టీం అందరు కూడా ఆయన ఫ్యాన్సే. మా డైరెక్టర్, ఎడిటర్, మాస్టర్ అందరం కూడా ఆయన ఫ్యాన్సే. అందుకే ఆ పాట ఎంత బాగా వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఫిల్మ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ. ముందు ఇలా కష్టపడతాను డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.